ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే జోగులాంబ గద్వాల జిల్లాలో తాగునీటి సమస్య మొదలైంది. తాగునీటి కోసం మళ్లీ బిందెలు పట్టుకొని రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆడబిడ్డలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐజ మండలం రాజాపురం గ్రామంలో ప్రస్తుతం జాతర జరుగుతోంది. గ్రామంలో జాతర సందడి నెలకొన్న వేళ మిషన్ భగీరథ నీటి సరఫరా జరగడం లేదు. నీటి ఎద్దడితో బంధువులను కూడా పీల్చుకునే పరిస్థితి లేదని గ్రామస్తులు వాపోతున్నారు. నీటి సమస్య ఉండడంతో బంధువులను జాతరకు రావద్దని చెప్పామని ఊరి ప్రజలు అంటున్నారు. గతంలో గ్రామంలో రోజు 1,20,000 లీటర్ల నీరు సరఫరా జరిగేదని, ప్రస్తుతం కేవలం 40,000 లీటర్లు మాత్రమే సరఫరా అవుతుందని గ్రామస్తులు అంటున్నారు. ఊరు పక్కనే తుంగభద్ర నది ఉన్నా తాగునీటికి ఇబ్బంది తప్పడం లేదని వాపోతున్నారు. గ్రామంలో బోర్లు వేసినా కూడా ఫలితం లేదని అంటున్నారు. గ్రామంలో నీటి ఎద్దడి తలెత్తడంతో అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జాతర ఉండడంతో 4 ట్యాంకర్లతో నీటిని సప్లై చేస్తున్నామని మండల ఎంపీడీఓ తెలిపారు. త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని ప్రజలకు భరోసానిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ రాకపోవడంతో ఐజా గ్రామస్తులైతే ఇబ్బంది పడుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందజేస్తారు. నరేష్. మమత, జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం రాజాపూర్ లో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. గ్రామానికి వచ్చేటటువంటి మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్ కావడంతో గ్రామస్తులు తాగునీటికి నిత్యావసరాలకు కూడా నీటికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరో విషయం, గ్రామంలో ఇదే సందర్భంలో జాతర కూడా జరుగుతూ ఉంది. జాతర కూడా సరిగా నిర్వహించుకోలేనటువంటి పరిస్థితిలో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. జాతరకు బంధువులను కూడా పిలిచే పరిస్థితి లేదని చెప్పి గ్రామస్తులు వాపోతున్నారు. మిషన్ భగీరథ సరఫరాకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ నీటి సమస్య ఏర్పడినట్టుగా తెలుస్తుంది. గ్రామానికి సంబంధించి ఉన్నటువంటి ట్యాంకుకు రోజు అయ్యేటటువంటి సప్లైకి సంబంధించి చాలా తక్కువగా నీటి సప్లై కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు చెప్తున్నారు. గత 2-3 నెలల నుంచి కూడా ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కూడా ఈ అంశానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ఆ ఉన్నటువంటి సమస్యను శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి కూడా గ్రామస్తులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పి గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 2 నెలల కాలంలోనే ప్రజలకు నీటి కోసం తన్లాట మొదలైంది. గ్రామాల్లో మనకు ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయి. గత 10 ఏళ్ల కాలంలో కూడా తెలంగాణలో ఎక్కడ కూడా ట్యాంకర్లతో నీటి సప్లై చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 నెలల కాలంలోనే గ్రామాల్లో మనకు వాటర్ ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయి. బిందెలతో మహిళలు క్యూ లైన్ లో నిలబడుతున్నటువంటి విజువల్స్ ని మనం స్పష్టంగా చూడొచ్చు. ఆడబిడ్డల కష్టాలు, నీటి కష్టాలు తీర్చాలనేటటువంటి ఉద్దేశంతోనే కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి చేయడం జరిగింది. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత మహిళలకు ఎప్పుడు కూడా వీళ్ళ తాగునీటి కష్టాలు రాలేదు. కానీ మిషన్ భగీరథ పథకాన్ని కొనసాగించేటటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క రాజాపూర్ గ్రామంలో ఆ సమస్య తీవ్రం అవ్వడం వల్ల గ్రామస్తులు నీటి కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా వేసవి కాలం సమీపిస్తుండడంతో
ఇప్పటికే రిజర్వాయర్లలో నీటి నిల్వలు కూడా తగ్గిపోవడం జరిగింది. అయితే ఈ ఫిబ్రవరి నెలలోనే ఇంత నీటి సమస్య ఉంటే ఏప్రిల్ మే నెల కాలంలో ఇంకా ఈ సమస్య తీవ్రం అయ్యేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా తెలుస్తుంది. మిషన్ భగీరథకు సంబంధించి నీటి సప్లై ఏ విధంగా చేయాలి, వచ్చేటటువంటి వేసవి కాలం దృష్ట్యా ఎట్లా ఈ ప్రణాళికలు రచించుకొని ఎట్లా దాన్ని అమలు చేయాలి, ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చూడాలి అనేటటువంటి దానిపైన ఇప్పటి వరకు ఎటువంటి సమావేశాలు కూడా నిర్వహించలేదు. ఈ ప్రస్తుతం ఈ రాజాపూర్ గ్రామం వచ్చి తుంగభద్ర నది శివారులో ఉంటుంది. అయినప్పుడు వైపు కృష్ణ, మరోవైపు తుంగభద్ర నదుల మధ్య ఉండేటటువంటి నడిగట్టులోనే ఇటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి సాగునీటి సమస్య ముందు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎటువంటి ప్రణాళికలు అయితే ఇప్పటి వరకు వచ్చేటటువంటి వేసవికాలం దృష్ట్యా ఎటువంటి ప్రణాళికలు అయితే ఇప్పటి వరకు తీసుకోలేదు. దాంతో పాటు వచ్చేటటువంటి ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని మిషన్ భగీరథ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా ఎటువంటి దృష్టి సారించలేదు. ఫిబ్రవరి మాసం చివరిలోనే ఎటువంటి పరిస్థితి ఉంటే ముందు ఇంకా ఈ సమస్య తీవ్రమైనటువంటి అవకాశం ఉంటుంది. దానికి అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపైన కూడా ఇప్పటి వరకు అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు సాగునీటికి కూడా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. యాసంగి సాగుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అధికారులు ఎటువంటి రివ్యూ సమావేశాలు కూడా నిర్వహించలేదు. దాంతో పాటు రిజర్వాయర్లను నింపడం, చెరువులు నింపడం, లిఫ్ట్లను ప్రారంభించడం వంటి ప్రణాళికలు గత 3 నెలల కాలంలో కూడా ఎప్పుడు నిర్వహించలేదు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా తాగునీటి సమస్యలు తలెత్తాయి. ఇటు యాసంగి సాగు కావచ్చు, ఇటు తాగునీటికి సంబంధించి కావచ్చు, ఇటు ఇప్పటి వరకు ఎటువంటి రివ్యూలు కూడా నిర్వహించకుండా ఇటు రైతులను ఇటు ప్రజలను కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.